హలో అండి, ఈ చిత్రం తెలుసా అండి మీకు? ఉమ్, అందరూ తినేది అన్నమేంటి, అందరిలోని ప్రవహించేది రక్తమేంటి. కానీ ప్రతి మనిషికి అయితే అండి ఒక కులం ఒక గోత్రం అయితే ఉంటాయండి. రక్తం అంతా అందరైతే ఒకటండి, ఎర్రగానే ఉంటుంది కానండి అందులో కూడా గ్రూపులు ఉన్నాయి చూడండి. అందరి బుద్ధి ఒకేలా ఉండదు కదండి. దీనికి కూడా గ్రూపులు ఉన్నాయండి, ఎవరి బుద్ధి వాళ్ళదే అండి. ఈ చిత్రం చూసారండి, మానవ జీవితం ఎలాగున్నదో. వచ్చేటప్పుడు అండి తల్లి కడుపులోంచి వస్తున్నామండి, పోయేటప్పుడు తల్లి కడుపులోనే పోతున్నామండి. ఎలాగో తెలుసండి, కాలగర్భంలో అయితే కలిసిపోతున్నాం, భూదే గర్భంలో అయితే కలిసిపోతున్నామండి. ఉన్నంతసేపు ఇది నీది అది నాది అనేసి కొట్టుకోవడానికే జీవితం సరిపోతుందండి. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతున్నామండి. వచ్చేటప్పుడు ఏమైనా తెస్తున్నామండి, పోయేటప్పుడు పట్టుకుపోవడానికి నెత్తి మీద పెట్టుకొని ఎవరు కనీసం గుప్పుడు పూర్తి కూడా పట్టుకెళ్తాం లేదండి. కానీ ఉన్నంతసేపు ఇది నీది అది నాది అనేసి ఇంకా జీవితాంతం దేనికో దానికి బాధపడటమే సరిపోతుందండి మన జీవితం. బాధతో సగం జీవితం అయితే కాలం గడిపేస్తున్నామండి. ఉన్నదే రోగాలతోటి రొచ్చులతోటి అయితే ఇంకా జీవితం ఇంకా ఆనందంగా ఎప్పుడు ఉంటామని చెప్పండి. మన జీవితం ఎప్పుడు ఏదో ఒక సమస్య అండి. ఎవరికి లేవండి సమస్యలు, ప్రతి మనిషికి ఉంటాయండి సమస్యలు. సమస్యలు లేని మనిషి నుండి సమస్యలు లేని ఇల్లు అయితే ఎక్కడా ఉండదండి. ఎక్కడో కాడ ఏదో రూపాన్ని ఏదో మనిషికి అండి ఏ చిన్న బాధ అయినా సరే ఉంటుందండి. అది చాలామంది పైకి చెప్పుకుంటారు, కొంతమంది అయితే అండి మనసులోనే దాచుకుంటారండి. అది అంతమందికి తెలుసండి. అది మీకు తెలుసుంటే అండి అందరికీ షేర్ చేయండి.